హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు పూర్తిగా చూసి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. పూర్తిగా చూసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. చేసిన తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే గోల్డ్ అనేది నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని బ్లిండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి దీని సైజుని ఒక షేప్లోకి అడ్జస్ట్మెంట్ చేసి టాప్లో ఉన్న ఎరేజరు ఈ విధంగా హార్డ్నెస్ని సైజుని తగ్గించుకొని నీట్గా ఈ షేప్లోకి మాత్రం కొద్దిగా బ్రష్ సైజ్ పెంచుకుందాం. ఈ విధంగా ఈ షేప్లోకి మాత్రం ఎరేజ్ చేయండి. నీట్గా కొద్దిగా తగ్గిస్తాను. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారా, ఈ విధంగా తగ్గించండి. ఈ విధంగా ఎరేజ్ చేయండి. వేరే బాక్స్లో ఉన్నా కూడా దీన్ని నీట్గా ఎరేజ్ చేయండి. టాప్లో ఉన్న రైట్ మార్కు ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో. మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇందులోకి పెట్టండి. ఇలా పెట్టేసి మళ్ళీ టాప్లో ఉన్న ఎరేజరు హార్డ్నెస్ని తగ్గించి నీట్గా ఈ షేప్లోకి మాత్రం ఎరేజ్ చేయండి. ఇలా ఎరేజ్ చేయండి నీట్గా. ఈ వేరే బాక్స్లో ఉండకూడదండి. ఇలా ఎరేజ్ చేసి రైట్ మార్క్ ప్లస్ యాడ్ ఫోటో. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకొని ఇక్కడికి పెట్టేసి బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి ఇందులోకి పెట్టండి. మళ్ళీ ఎరేజరు ఈ విధంగా నీట్గా ఎరేజ్ చేసి ఇంకా అన్ని బాక్సుల్లో ఫొటోస్ని అయితే పెట్టేసేయండి. ఫొటోస్ అన్ని యాడ్ చేసేసి ప్లస్ యాడ్ ఫోటో బ్లాక్ షాడోని తీసుకోండి. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టుకోండి కొద్దిగా. ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో. మీ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్. మీకు ఒకవేళ పిక్సార్ట్ గోల్డ్ కావాలనుకోండి, నేను ఇస్తానని చెప్పాను కదా. నాకు ఒక టెలిగ్రామ్ ఉందండి. నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. అక్కడికి వెళ్తే నేను ప్రతి వీడియోకి ఒక నెంబర్ పెట్టాను. అందులో మీరు రీల్ నెంబర్ 590 చూడండి. మీకు కావాల్సిందైతే దొరుకుతుంది. అక్కడ చెప్పాను కదా, రీల్ నెంబర్ 590 చూడండి. ఇన్స్టాగ్రామ్లో నా ఐడి పగిడి మహీంద్ర దొరుకుతుంది. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. బ్లాక్ షాడోని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటోకి పెట్టాను. ప్లస్ టెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీ నేమ్ రాసుకొని బ్లాక్ కలర్ పెట్టండి, రైట్ మార్కు. మీకు ఇదే ఫాంట్ స్టైల్ చూపించదు మీరు రాసుకున్నప్పుడు. దీన్ని ఇక్కడ పెట్టిన తర్వాత ఫాంట్ స్టైల్ చూపిస్తాం మీకు. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెడుతున్నాను చూడండి. ఇక్కడికి పెట్టేసి ఇక్కడ రకరకాల ఫాంట్స్ ఉంటాయి, స్టైల్స్. ఇందులో మీకు నచ్చిన ఏ స్టైల్నైనా యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన గోల్డ్లోనే ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి మీరు చేసుకోండి. ఇక్కడికి పెట్టుకొని టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే టూల్స్ AI ఎన్హాన్సర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మీ ఫోటోని హై క్వాలిటీలోకి మారుస్తుంది. ఇది మీ దగ్గర ఉన్న పిక్సార్ట్లో రాదండి, ముందే చెప్తున్నాను. నేను ఇచ్చే దాంట్లోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి చూడండి, చేసుకోండి, మీకైతే అవుతుంది. లేదు మీరు ప్లేస్టోర్లోంచి చేసుకున్నారంటే మిమ్మల్ని అయితే డబ్బులు అడుగుతుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, క్వాలిటీ పెరిగింది, రైట్ మార్కు. టూల్స్ అడ్జస్ట్ సాచురేషన్ కొద్దిగా పెంచుకుంటా బ్రైట్గా కనపడటానికి. టాప్లో ఉన్న రైట్ మార్కు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇంకంతేనండి, క్లోజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.